నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 12న ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమావేశం పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా పట్టణంలోని ఈద్గాలు మసీదుల వద్ద ఏర్పాట్లు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2, 7, 30 మరియు 38వ వార్డుకు చెందిన వాలంటీర్లు రాజీనామా ఎన్నికల విధులకు హాజరు కాని సిబ్బందికి మెడికల్ బోర్డు ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్న జేసీ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ లో స్వర్ణ పథకం సాధించిన షేక్ అషు అజ్జుకు ఘన స్వాగతం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కోటెస్ గీసిన ప్రత్యేక సూక్ష్మ చిత్రం భారతీయ చైతన్య యువజన పార్టీ నుండి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీలో చింతలపల్లి సుధాకర్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 12వ తేదీన ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల నిర్వహణ ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 12వ తేదీన ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ నిర్వహిస్తామన్నారు. అలాగే 13వ తేదీ అసెంబ్లీ నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ జరుగుతుందన్నారు. ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి పోలింగ్ అధికారుల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఈ నెల 6వ తేదీ పూర్తి చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ఇంటింటి ప్రచారానికి సంబంధించి ఎలాంటి అనుమతులు అవసరం లేదన్నారు. ఈ నెల 18 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని నామినేషన్ పత్రాలు వేసేందుకు వచ్చిన అభ్యర్థులకు సంబంధించిన 3 వాహనాలతో పాటు రిటర్నింగ్ అధికారి గదిలోకి 5 మందిని అనుమతిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ యాక్టివిటీస్ ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకొస్తామన్నారు. ఓటింగ్ శాతం తక్కువగా ఉన్న 50 ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రదేశాలలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తామని కలెక్టర్ వివరించారు. అలాగే పట్టణ ప్రాంతాలలో ఓటర్ల చైతన్యంపై హోర్డింగ్లను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఫార్మ్ 6 దరఖాస్తులు, షిఫ్టింగ్ ఓటర్లకు సంబంధించిన దరఖాస్తులు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని ఈద్గాలు మసీదుల వద్ద ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లను నిర్వహించడం జరుగుతున్నది. గురువారం ముస్లిం ప్రజలు రంజాన్ పండుగను నిర్వహించనున్న నేపథ్యంలో ముస్లిం మత పెద్దలు, నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఎన్నికల విధులకు హాజరుగాని సిబ్బందికి మెడికల్ బోర్డు ఆమోదం తప్పనిసరి అని జేసీ రావుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని సమావేశ భవనంలో మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఎన్నికల విధులకు హాజరు కాలేని పీఓ, ఏపీఓలు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ద్వారా ధృవీకరణ పత్రం పొందాలన్నారు. ఇందుకోసం డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రిల్లా, ఆసుపత్రి సూపరింటెండెంట్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులకు రిపోర్టులు ఇస్తే నిపుణులు పరిశీలించి ధృవపత్రం అందజేస్తారన్నారు. తర్వాత దానిని ఎన్నికల కమిషనర్ కు పంపి విధుల నుంచి తప్పించాలా లేదా అన్నది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరు కాలేమని 300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు జేసీ తెలిపారన్నారు. వారికి ఈ నెల 6, 8, 10 తేదీల్లో వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని చెప్పారు. గత 3 రోజుల నుంచి ముఖ్యంగా ఈ ఎలక్షన్స్
గారు ఎంప్లాయీస్ అందరూ కూడా ఆరోగ్యం బాగాలని చెప్పేసి అప్లై చేసుకొని జరిగింది. రిజల్ట్స్ ఎలక్షన్ గురించి తప్పించాలని చెప్పేసి దానికి సంబంధించిన గౌరవ ఫలితం గారు వాళ్ళందరినీ కమిటీ చేసి వాళ్ళు ఎగ్జామ్ చూపిస్తున్నారు. దాని ప్రకారం దాదాపుగా 6 to 8 లాస్ట్ రోజు 2 రోజులు టైం తీసుకొని అందరినీ ఎగ్జామ్ చేస్తున్నాము. దాదాపు ఇప్పటిదాకా 370 మెంబర్స్ 2 డేస్లో ఎగ్జామ్ చేశాము. ఈరోజు ఇంకా దాదాపు ఇప్పటికే 50 మంది రిజిస్టర్ అయ్యారు. సో ఇందులో మనకు ఇంకా ఫైనల్గా అందరికీ చూసి ఎగ్జామ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకొని దాన్ని కలెక్టర్ గారికి ఈరోజు ఈవినింగ్ లిస్ట్ అవ్వడం సబ్మిట్ జరుగుతుంది. చూస్తే చాలామందికి మనకు అందరూ చాలామందికి ముందుగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. కమిటీ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కూడా అందరూ కూడా ఎగ్జామ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి డాక్టర్ కాలేజ్ కూడా తప్పకుండా పాటిస్తూ అందరిని ఎగ్జామ్ చేసి ఈరోజు ఫోన్ చేస్తున్నారు. నంద్యాల పట్టణం 2, 7, 30 మరియు 38వ వార్డుకు చెందిన వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల పాలనలో అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్న వాలంటీర్ల సేవలను నిలిపివేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తరపున ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిన నేపథ్యంలో వాలంటీర్లు తమపై చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు సేవలను అందిస్తున్న తమపై దుష్ప్రచారం చేయడం తగదని వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలను చేస్తున్నారు. రాజీనామా చేసిన తరువాత ప్రజల్లో ఉంటూ జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ సీఎం గా గెలిపించుకునేందుకు అలాగే నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని వారు తెలియజేశారు. 2, 7 మరియు 30, 38వ వార్డు సచివాలయ వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. 38వ వార్డు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మేము మీకోసం చాలా స్వచ్ఛందంగా సేవ చేశాము, పార్టీలకు అతీతంగా పనిచేశాము. కూటమిగా ఏర్పడి వాళ్ళంతా మా మీద ముక్కుమ్మడిగా దాడి చేశారు. మొన్నటిదాకా వాలంటీర్లు గుణసంచులు మోసే ఉద్యోగం ఇది, వాలంటీర్లు తలుపులు కొట్టే ఉద్యోగం ఇది, తర్వాత వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఇలా చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. కానీ ఈ రోజున ఒక మోసపూరిత వాగ్దానం ఉగాది రోజున చంద్రబాబు గారు రిలీజ్ చేశారు. వాలంటీర్లకు మేమున్నాము అండగా, మేము 10,000 ఇస్తాము వస్తే అని. ఆ మాటను మేము నమ్మే స్థితిలో ఏ రోజు లేము. ఎందుకంటే మేము చంద్రబాబు గారి ప్రభుత్వంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న రోజుల్లో నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మమ్మల్ని మోసగించారు చంద్రబాబు గారు. కావున ఆ మోసగించిన దానికి వ్యతిరేకంగా జగన్ గారికి మద్దతుగా నిలబడినాము. ఈరోజు జగన్ గారు కూడా మాకు ఖచ్చితంగా మీకు ఇది చేస్తామని చెప్పకపోయినా సరే, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నతమైన ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళు మాట్లాడినారు కాబట్టి మేము వాళ్ళకి ఏ రకంగా సహకరించము. జగన్ గారికే మా మద్దతు ఉంటుంది. అట్లే నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్రంలో ముడిపెన్నడూ జరగలేదు. అటువంటి ప్రభుత్వం అంటే ప్రతి గడప శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని చూసింది. అంటే ఆయన మేమున్నాం నీకు తోడుగా ఎల్లవేళలా అని ఒక భరోసాని ఇచ్చారు. కాబట్టి ఆయనకు తోడుగా ఉంటాము, జగనన్నకు తోడుగా ఉంటామని చెప్పి మా వాలంటీర్లమంతా స్వచ్ఛందంగా ఎటువంటి మాకు ఒత్తిళ్లు ఏమీ లేవు. మేముగా వచ్చి రాజీనామా అందించి ఎలక్షన్లకు మేమంతా సిద్ధమని చెప్పి రెడీగా ఉన్నాము. కాబట్టి మమ్మల్ని ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఈ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నాము. చంద్రబాబు గారు ఇప్పుడేమో ముక్కుమ్మడి మాటలు చెబుతున్నాడు, 10,000 ఇస్తానని. మేము అటువంటి మాటలు ఎప్పుడూ నమ్మము. మాకు ఫస్ట్ నుంచి జగనన్నని ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు ప్రజలు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలంటే మళ్ళీ జగన్ గారిని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము 38వ వార్డు వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాము. మేము ఈరోజు స్వచ్ఛందంగా మా రాజీనామాను మన నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడానికి వచ్చాము. మళ్ళీ మేము మా జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అందుకు మా రాజీనామాను మున్సిపల్ కమిషనర్ గారికి అందజేస్తున్నాము. అలాగే మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నగారిని అత్యంత భారీ మెజార్టీతో నంద్యాల తరపున గెలిపించి సీఎం జగనన్న గారికి బహుమానంగా ఇస్తాము. 34 మంది వాలంటీర్లు వైఎస్ఆర్ నగర్ నుంచి రిటర్న్ చేయడానికి వచ్చినాము. ప్రతిపక్షం నుంచి తప్పుదో మమ్మల్ని పట్టడము, తప్పుగా మాట్లాడము, మేము స్వచ్ఛందంగా వెళ్ళి ప్రజలకు సేవ చేయడం బాగా చేస్తున్నాం. వాళ్ళకి నచ్చడం లేదు, ప్రతిపక్ష వాళ్ళకు నచ్చడం లేదు. దాని ద్వారా మాకు మనసు వస్తుంది, వాలంటీర్ రాజ్యం చేయడానికి వచ్చినాము. జగనన్న ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు సంక్షేమ పథకాలు చేయడము, ప్రతి ఒక్కరికి మంచి చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతిపక్షాలకు నచ్చడం లేదు, మంచిగా ఇస్తున్నాడు జగన్ గారని
దాంతోపాటు వాళ్ళ తప్పుతో మా మీద వాళ్ళ మీద కక్ష సాధింపుతో చేస్తున్నారు. తద్వారా మేము మళ్ళీ వచ్చే ఎలక్షన్లో జగన్ గారిని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం. మళ్ళీ సీఎంగా జగన్ గారిని చేసుకుంటాం. 7వ వార్డు నుంచి ఈరోజు మనమంతా కలిస్తే 30 మంది వాలంటీర్లు ఉన్నారు. ఈరోజు మనము జగనన్నకు ఎంతో ఇచ్చిన పథకాలన్నీ కూడా మేము ఇచ్చాము, ప్రజలకు చేసాము, మేము సేవ చేసాము. మన రవీణ కూడా మళ్ళీ గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాము. నంద్యాల 2వ వార్డు మాల్దార్పేటలో గత 4.5 సంవత్సరాలుగా మేమందరము వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాము. మాకు మా కౌన్సిలర్ సారు, నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అందించిన, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ ఫెసిలిటీస్ వలన మేము చాలా కష్టపడినాము. వాళ్ళు చేసిన సేవలు అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఇచ్చిన అన్ని ఉత్తమ పథకాలన్నింటినీ ఎవరికైతే అందజేయాలనో వేరే పార్టీలు చేసినంత విధంగా కాకుండా చింతన చేసినారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం అందజేయాలని ఆ కృషితో మేము కూడా పనిచేసినాము. అదేవిధంగా ప్రజల్లో కలిసిపోయి మేము కూడా అందరికీ పథకాలు అందించే విధంగా చేసినాము. ఈ రోజు వరకు కూడా ఎంతమందికి అయితే పింఛన్లు రావడం గురించి, కొత్త పింఛన్ల గురించి, ఇండ్ల పథకాల గురించి, ఇండ్ల పట్టాల గురించి ఏవేవి ఉన్నాయో అన్ని పథకాలను అమ్మబడి ఇటువంటి వాటి అన్నిటి కూడా మేము చేసినాము. కానీ ఈరోజు వేరే ఇతర పార్టీల వలన మాకు దుష్ప్రచారాలు, మేము ఏం చేయకుండా కానీ ఫోటోలు తీయడము, మా మీద కేసులు పెట్టిస్తామని భయపడించడము ఇటువంటి చేస్తున్నారు. కాబట్టి మేము ఆ ఒత్తిడికి ఇది కాకుండా మాకు మా మనసుకు బాధ కనిపించి మేము మా వంతు మా స్వచ్ఛందంగా మేము అందరం కలిసి మా 2వ వార్డు వాలంటీర్లు 20 మంది కలిసి ఈరోజు నంద్యాల మున్సిపల్ కమిషనర్ సార్ గారికి మా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చినాము. మేము స్వచ్ఛందంగా మా తరపు నుంచి మేము రాజీనామా చేస్తున్నాము. మళ్ళీ మేము ఏం ఆశిస్తున్నామంటే మళ్ళీ వచ్చే రోజుల్లో జరిగే ఎన్నికలలో మా నంద్యాల నియోజకవర్గం శాసనసభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి సార్ గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సార్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళా మేము సేవలు అందించడానికి మేము కృషి చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంఎస్ నగర్ 30వ వార్డు సచివాలయంలో గత 4 సంవత్సరాల నుంచి వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నాము. మన వైఎస్ఆర్సీపీ పార్టీ మరొకసారి విజయనికేతన్ ఎగరవేయాలని ఉద్దేశంతో మన నంద్యాల నియోజకవర్గంలో రవీణ అత్యధిక మెజారిటీతో గెలవాలనే ఉద్దేశంతో మేమందరం స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము. స్థానిక నంద్యాల పట్టణం దేవనగర్ కు చెందిన షేక్ దస్తగిరి, షేక్ రజాబీ దంపతుల కుమార్తె షేక్ అర్షు అంజు అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో స్వర్ణ పథకం సాధించి తన సత్తాను చాటుకున్నది. ఈ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నేపాల్ లో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ జూనియర్స్ 57 kg విభాగంలో నిర్వహించిన పోటీలో బంగారు పథకాన్ని సాధించి అంతర్జాతీయ స్థాయిలో నంద్యాల జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చింది. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని మహికిషోర్ ఫౌండేషన్ వారు అభినందించి ఘనంగా సన్మానించారు. అలాగే కోచ్ సోమవారపు అఖిల్ ప్రత్యేకంగా అభినందించారు. షేక్ అర్షు అంజు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధిస్తూ తన యొక్క ఉత్తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అంచెలంచెలుగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయికి చేరుకొని స్వర్ణ పథకం సాధించింది. క్రీడాభిమానులు, పట్టణ ప్రముఖులు షేక్ అర్షు అంజుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ లో పాల్గొని భారతదేశానికి పథకాలు సాధించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహికిషోర్ ఫౌండేషన్ చైర్మన్ మహేశ్వరి, వైష్ణవ్, వైభవ్, కుమారి, సునీత, గీత, పింకీ, అఖిల్, రజియా, ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ కందిపప్పుపై సూక్ష్మ చిత్రాన్ని గీచి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఒక ముస్లిం యువకుడు అల్లాను ప్రార్థిస్తున్నట్లు నెలవంక, మసీద్ వీటన్నింటి కలయికగా చిత్రాన్ని ఆవిష్కరించారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఒక వినూత్నంగా రంజాన్ చిత్రం వేశాను. కేవలం చిన్న సైజులో కందిపప్పు బద్దపై
ఒక ముస్లిం యువకుడు నమాజ్ చేస్తున్నట్లు అంటే అల్లాహకు ప్రార్థన చేస్తున్నట్లుగా నెలవంక తర్వాత మసీద్ ఈ చిత్రాలన్నీ మైక్రోబ్రష్ ద్వారా వేశాను. ఏమంటే ప్రతి పండగకు రంజాన్ పండుగకు వినూత్నంగా వేస్తున్నాను. ఈసారి మాత్రం అతి సూక్ష్మ చిత్రం వేశాను. ఎంతో ఈ పండగలో రంజాన్ ముస్లిం సోదర సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎంతో పవిత్ర మాసమైన రంజాన్ పండుగలో ఉపవాస దీక్షలు ఉండి కఠోర దీక్ష, అది ఉపవాస దీక్ష అంటే కఠోర దీక్ష, చాలా కఠిన నియమాలు ఉంటారు, మంచి మార్గంలో ఉంటారు, ఎంతో భక్తి శ్రద్ధలతో అల్లాహ్ను ప్రార్థిస్తారు. కాబట్టి ఇది ముఖ్యమైన పండుగ ముస్లిం సోదరులకు. కాబట్టి వినూత్నంగా వేయాలని ఈ చిత్రం వేశాను. ఇది అందరినీ ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాను. నంద్యాల పట్టణానికి చెందిన చింతలపల్లి సుధాకర్ కు భారతీయ చైతన్య యువజన పార్టీ తరపున నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఖరారు కావడం జరిగింది. ఈ మేరకు స్థానికంగా మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వివరాలను వారు వెల్లడించారు. భారతీయ చైతన్య యువజన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అన్ని పార్టీలు భిన్నంగా భారతీయ చైతన్య పార్టీ కులాల వారీగా సీట్లను కేటాయించిందని తెలిపారు. నేను గత నెల పుంగనూరుకు వెళ్లి కలవడం జరిగింది, టికెట్ ఇవ్వడం జరిగింది. నేను కూడా అతన్ని శాలువాతో కప్పి సన్మానించడం జరిగింది. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి సమన్వయం చేస్తున్నాడు రామచంద్రరావు యాదవ్ గారు. అతని సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి మేము ఇటీవల మొన్నటి దినం పార్టీలో చేరడం అనేది. కానీ పార్టీ చేరిన వెంటనే నాకు టికెట్ ఇస్తానని చెప్పి నేను అనుకోలేదు. ఏమంటే పార్టీ బాధ్యతలు తీసుకుందాం అనుకున్నా. కానీ మీరు ఉంటే బాగుంటుంది, మాకు పార్టీని మళ్ళీ నడపగల శక్తి మీ కాడ ఉంది, కార్యకర్తలను మొబిలైజ్ చేయగలరు అని చెప్పి ఆయన నాకు నచ్చజెప్పి ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. నంద్యాలలో భారతీయ యువజన చైతన్య పార్టీని ముందుకు తీసుకురావడానికి నా శాయశక్తులు కృషి చేస్తాను. అదేగా అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కనుక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులంలోని పేదలు అందరూ నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 12న ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమావేశం. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా పట్టణంలోని ఈద్గాలు, మసీదుల వద్ద ఏర్పాట్లు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2, 7, 30 మరియు 38వ వార్డుకు చెందిన వాలంటీర్లు రాజీనామా. ఎన్నికల విధులకు హాజరు కాని సిబ్బందికి మెడికల్ బోర్డు ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్న జేసీ. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ లో స్వర్ణ పథకం సాధించిన షేక్ అషు అజ్జుకు ఘన స్వాగతం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కోటెస్ గీసిన ప్రత్యేక సూక్ష్మ చిత్రం. భారతీయ చైతన్య యువజన పార్టీ నుండి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీలో చింతలపల్లి సుధాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.